ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి యేసయ్య గురించినటువంటి ఒక ప్రవచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పుచుంది, చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును, అంటే వారికి గొప్ప వెలుగు కలిగను, గొప్ప వెలుగును చూచుచున్నారు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చీకటిలో నడుచుచున్న జనులు అనేటువంటి వారిని, అంటే ఆ జనులు ఎవరు అని మొదటి వచనం చెప్పబడుతుందండి. అంటే సముద్రము తీరమున ఉన్నటువంటి షెబులోను, నఫ్తాలి, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, వారు పూర్వకాలంలో అవమానాలు, నిందలను వారు అనుభవించారు అనేటువంటి మాటను మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తున్నామండి. ఇప్పుడు అలాంటి అవమానము, నిందలు అనేటువంటి సమస్యల్లో ఉన్న వారికి అవి వారి సమస్యలు వారికి చీకటి లాగున్నాయండి. ప్రియులారా, ఆ యొక్క చీకటి ఎప్పుడు తొలగించబడిందంటే మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క నఫ్తాలి, గలిలయ ప్రాంతంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచారు అనేటువంటి మాట అక్కడ నెరవేరినట్లుగా మత్తయి తన యొక్క సువార్తలో ఆయన యేసుక్రీస్తు యొక్క వెలుగు అనేటువంటి సందేశాన్ని ఆయన చెబుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వెలుగుకు సాదృశ్యంగా చెప్పబడుతున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ఒక లోకానికి మానవుడిగా పుట్టాడు? ఈరోజు క్రిస్మస్ మనం ఎందుకు అంటే మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు చీకటిలో ఉన్న వారికి, బాధలు, నిందలు, అవమానాలు, బంధకాలు అనేటువంటి చీకటిలో ఉన్న వారికి నిరీక్షణ అనేటువంటి వెలుగును, విడుదల అనేటువంటి వెలుగును, ఆశీర్వాదం అనేటువంటి వెలుగును కలిగించడానికి ఆయన ఈ యొక్క లోకానికి ఆయన మానవుడిగా ఆయన వచ్చాడు అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి చీకట్లో ఉన్నా కూడా, మీరు ఎలాంటి పెద్ద సమస్యలు అనేటువంటి చీకట్లో ఉన్నా కూడా, మీ చీకటిని తొలగించి, మీ సమస్యలు అనేటువంటి చీకటిని తొలగించి మీకు గొప్ప వెలుగును కలుగజేయడానికి యేసయ్య సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగైనటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగించుకుందామా? ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండిగా. చీకటిలో నడుచుచున్న జనులు వెలుగును చూచుచున్నారనేటువంటి మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల తండ్రి యొక్క వచనాన్ని విన్నట్టు ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, వారి జీవితంలో కనబడుతున్నటువంటి ప్రతి ఒక్క చీకటి సంబంధమైనటువంటి కార్యాలు అయ్యా, వారి యొక్క సమస్యలు, హేళన, అవమానము, నింద అనేటువంటి చీకటిలు యేసయ్య నామములో తండ్రి, యేసు అనేటువంటి వెలుగు ద్వారా తొలగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు వెలుగుగా యొక్క లోకానికి వచ్చావు తండ్రి, వాక్య సందేశం చెబుతుందయ్యా. అలాగే తండ్రి, నీ బిడ్డలకు శాశ్వతమైనటువంటి వెలుగును దయచేయండి. వారిని వెంటాడుతున్న ప్రతి ఒక్క చీకటి క్రియలను తండ్రి శాశ్వతంగా తొలగించమని, వారి జీవితాలను శాశ్వతంగా తండ్రి వెలుగుగా మార్చమని, వెలుగైన దేవుని యొక్క చేతికి తండ్రి మీ బిడ్డలకు జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, ఇక మీద తండ్రి వీరి యొక్క జీవితాల్లో వెలుగు తప్ప తండ్రి ఏ యొక్క చీకటి కార్యాలు తండ్రి వీరిని వెంటాడకుండా రక్షించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.